వెల్కమ్ టు TR9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 సంవత్సరాలలో పలు అభివృద్ధి పనులు. అంతర్జాతీయ మహిళా సైన్స్ మరియు బాలికల దినోత్సవం. కల్తీ నెయ్యంతా కూటమి నేతల్లోనే. ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర సార్వత్రిక సమ్మె. మున్సిపల్ ఎన్నికల్లో అవ్యవస్థల బహిర్గతం. పాకాలలో కార్మికుల సమ్మె. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ. దామల చెరువులో పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం. ఆటో మోటార్ కార్మిక సంఘాల ర్యాలీ. అభివృద్ధికి నోచుకొని గుర్రపాలెం గ్రామం. ఐదు సంవత్సరాల ప్రయాణంలో పలు అభివృద్ధి పనులను అందించిన వ్యక్తి చీరా సుచిత్ర శ్రీకాంత్. రాంగోపాల్పేట్ డివిజన్ అభివృద్ధిలో కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ సేవలు అనిర్వచనీయం. గత ప్రభుత్వాల పనితీరుతో విసిగి వేసారిన ప్రజలు కొత్త మార్పును కోరుకున్నారు. అందులో భాగంగా గత 5 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ తరపున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాంగోపాల్పేట్ డివిజన్ ప్రజలకు సేవలు చేసుకునే అదృష్టం చీరా సుచిత్ర శ్రీకాంత్ అభ్యర్థికి దక్కింది. అనుకున్నదే తడువుగా ఎన్నికల్లో నిలబడి ప్రత్యర్థుల రాజకీయ చదరంగంలో పావుగా మారకుండా గతంలో అందించిన సేవలు యాద చేసుకుంటూ డివిజన్ ప్రజలు భారీ మెజారిటీతో గెలుపొందించారు. ఎప్పుడు ఒక పనన మన ఇంట్లోనే మనం ఒక మంచి ఇల్లు కట్టుకొని మంచి ఇదైన తర్వాత కూడా ఇంకో ఆలోచన అనేది ఉంటుంది. ఇవాళ 5 సంవత్సరాలలో సాధించినవి చెప్పినాం, ఇంకా చాలా సాధించేటివి ఉన్నాయి. ఈ సాధించేవన్నీ కార్యక్రమాలు కూడా చెయ్యాలని, ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనసా వాచ కర్మన భగవంతుని కోరుకుంటున్నాం. అన్న సతీష్ అన్న నన్ను అడిగే డైరెక్ట్గా ఇంకేమన్నా 2 crores ఇచ్చినాం కదమ్మా బడ్జెట్ 24/7 పనిచేస్తాము. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు 100%గా ఇదే ప్రజల మధ్యలో ఉంటూ ముందుకెళ్తాం. ఇంకా సాయి గారికి ఏమన్నాయా? ఒక్క నిమిషం, ఇంకో విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. కుర్మా శ్మశాన వాటిక బన్సీలాల్పేట చాలా ఒక భయానకమైన ఇష్యూ. ఇది చాలా బెదిరింపులు, చాలా కవ్వింపులు జరిగిన ఇష్యూ. ఇది నేను కుర్మా వైస్ ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేసిన, అది మా డివిజన్ పక్కదైనా కానీ బన్సీలాల్పేటలో ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా మా కమ్యూనిటీకి సంబంధించి 1965 గజాలు ఏదైతే ఎంఆర్ఓ రికార్డ్స్ ప్రకారంగా, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా, టిఎస్ఎల్ఆర్ కాపీ రికార్డ్స్ ప్రకారంగా గత 1985 నుంచి కబ్జా జరుపుకుంటూ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుంటూ రావడం జరిగింది. మా పోరాటం ఫలితం రాబోయే 1-2 నెలల్లో 100% వస్తుంది. ఎందుకంటే జోనల్ కమిషనరు, దాని తర్వాత కమిషనరు, దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, అంతే అన్ని గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇది కంపల్సరీగా శ్మశాన వాటిక అనేది చెప్పడం జరిగింది. దీన్ని 100% సాధించే వరకు 100% పోరాడతాం. హైడ్రా కూడా మా యొక్క వాదనని నమ్మింది. కాకపోతే కోర్టుల కేసు ఉండడం వల్ల ఒక 16 కేసులు వేయడం జరిగింది మా పైన. అందులో 4 కేసులు నా పైన ఉన్నాయి. నటరాజ్ పైన దగ్గర 16 కేసులు అట్లా పోరాడిన వాళ్ళ మీద ఉంది. ఇది ఒక మంచి విజయం మాకు. అంటే ఒక 1965 గజాలు 40 సంవత్సరాల కింద కబ్జా అయిన దాని మీద పోరాడి సాధించిన చరిత్ర. ఓ రాజకీయ నాయకుడు అంటే కబ్జా చేయడం నేర్చుకుంటు, కానీ కబ్జాలో ఉన్నదాన్ని బయటికి తీసుకురావడం అనేది ఒక పెద్ద భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశంగా ఇచ్చేస్తూ, అంటే దాంట్లో బెదిరింపులు కవ్వింపులు 2 కూడా జరిగినాయి. కానీ ఎక్కడ దానికి కూడా లొంగకుండా ముందుకెళ్ళినాం. దాన్ని మనకు సైడ్ సపోర్ట్ ఉన్నా కోర్టులో అయితే వ్యవహారం నడుస్తున్నప్పుడు ఇంకా డిక్లరేషన్ కావాలంటే కదా. అందుకే చెప్తున్నా కదా, రాబోయే 1-2 నెలల్లో మా ఫేవర్లో వస్తుంది. ఎందుకంటే కోర్టు కూడా ఇచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు, హైడ్రా డిపార్ట్మెంట్ ఇచ్చిన దాని మీదనే జడ్జిమెంట్లు ఇస్తారు, కానీ సొంతంగా ఏం జడ్జిమెంట్లు ఇవ్వదు.
సో 100% దాంట్లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి 100% నమ్ముతున్నాం. రేపు రాబోయే కాలంలో మీ అందరి సమక్షంలోనే దాన్ని కుర్మా శ్మశాన వాటికగా మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మీ అందరినీ కూడా పిలిచి ఒక ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి తెలియజేస్తాం. దాన్ని కూడా పెడతాం కదా, ప్రెస్ మీట్ సాధించినప్పుడు పెట్టాలి కదా. సరే అది ఏం చేస్తాం అనేది సెకండరీ, కానీ మొత్తానికి మాత్రం ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేసుకుంటామని చెప్పి. ఇంకానా శ్రీనివాస్ గౌడ్ గారు ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు కదా. రైట్. నాకు 6 సంవత్సరాలు కాంగ్రెస్ లో నేను జాయిన్ కాలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 6 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను నేను బీఆర్ఎస్ లో. ఒక సామాన్య కార్యకర్త కన్నా అధ్వానంగా కష్టపడ్డాను నేను 6 సంవత్సరాలు. కానీ అక్కడ నాకు గుర్తింపు రాలేదు. ఏదైతే పార్టీ నేను చేసిన పనులని నమ్మి నాకు టికెట్ ఇచ్చింది, కన్నతల్లి లాంటిది, కన్నతల్లి లాంటి బీజేపీ పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చి నాకు ఒక ఇచ్చేసింది. కాబట్టి నాకు టికెట్ ఇస్తే నేను నిలబడతా, టికెట్ ఇవ్వకుండా కానీ ఇదే పార్టీలో ఉంటా, వేరే పార్టీలో పోయి టికెట్ తీసుకునే అవసరం లేదు. అట్లాంటి అవకాశాలు చాలా వచ్చినాయి. 3 సంవత్సరాల కింద మంత్రి గారు పిలిచి మీరు రండి అని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చాలా మంది రావడం జరుగుతుంది, రండి అని చెప్పేసి. కానీ కన్నతల్ల లాంటి నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన బీజేపీ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. టికెట్ ఇచ్చినా ఈ పార్టీలో ఉంటా, టికెట్ ఇవ్వకుండా ఇదే పార్టీలో ఉంటా. అంత అవసరం పడితే రెబల్ బీజేపీ క్యాండిడేట్గా వేస్తా, కానీ మాత్రం పార్టీ మాత్రం ఆడ. అని చెప్తున్నా కదా, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఏమన్నా సమాధానం దొరికిపోయిందా? జగ్గంపేటలో అంతర్జాతీయ మహిళా సైన్స్ మరియు బాలికల దినోత్సవం కార్యక్రమం. జగ్గంపేటలో అంతర్జాతీయ మహిళా సైన్స్ మరియు బాలికల దినోత్సవం సందర్భంగా వందనం యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జగ్గంపేట్ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ కొన్ని రంగాలకే ఒక స్థాయి వరకే మహిళలు పరిమితం అవుతున్నారని అన్నారు. అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జగ్గంపేట హై స్కూల్ ఆవరణలో వచ్చి మా సైన్స్ మేడం గారిని ఈరోజు సన్మానించడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు ఈరోజు ఎన్నో రకాలుగా వైద్యంలో కూడా ముందడుగులో ఉన్న మహిళలే కాబట్టి వాళ్ళు గౌరవించుకోవడం. నా పాఠశాల ఇచ్చేసినటువంటి తుమ్మలపల్లి రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మన ప్రహ్లాద్ గారికి తోటి సభ్యులందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. సారు మన మహిళా సైన్స్ దినోత్సవం సందర్భంగా మా స్కూల్లో మేడం గారిని ఇంత ఘనంగా సత్కరించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క సేవల్ని అలవేళలా ఉండాలని చెప్పి ఆశిస్తూ మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కల్తీ అంతా కూటమి నేతల్లోనే, తిరుమల తిరుపతి లడ్డూలో కాదు అని విమర్శించిన మాజీ మంత్రి. తిరుపతి లడ్డూపై జరుగుతున్న కల్తీ వివాదంలో విచారణ సమస్యలు కల్తీ చేయలేదని చెప్పడాన్ని కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది అన్నదానికి ఒక ఉదాహరణ సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయంలో వాడుకోవడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి
సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదం మీద, ఆ లడ్డు మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అది మరి ఏ రకమైనటువంటి ఆధారం లేకుండా, ఏ రకమైనటువంటి సర్వే రిపోర్ట్లు లేకుండా, ఏ రకమైనటువంటి ఎక్కడ కూడా ఎంక్వైరీ రిపోర్ట్లు కూడా లేకుండా ఆయన వారి పార్టీ మీటింగ్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణ చేయడం జరిగింది. ఆ లడ్డూలో కల్తీ జరిగింది. ఆ కల్తీ కూడా మరి యానిమల్ ఫెట్ అంటే కొవ్వు, మాంసం కొవ్వు, అలాగే పంది మాంసం కొవ్వు, అలాగే చేప నూనె, తదితర క్రిమి సంహారానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రసాయనాలు కలిపి ఈ తిరుపతి లడ్డూను తయారు చేస్తూ ఉన్నారు, కల్తీ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి అనేటువంటి ఆరోపణ ఆయన చెప్పడం జరిగింది. మరి నిజంగా దాని మీద ఆయనకి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఏ రకంగా మరి దీనికి సంబంధించినటువంటి సప్లై జరిగినాయి, దీనికి సంబంధించిన శాంపిల్స్ ఎప్పుడెప్పుడు పరీక్షించారు అన్నది కూడా ఒకసారి పరిశీలించాలి. ఏదో ఆరోపణ చేస్తాం, మరి వెంకటేశ్వర స్వామి మీదే చేసినట్టు అది ఆరోపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాదు. మరి ఆ రకంగా కలియుగ దైవం అనే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఏదో తిరుపతి చుట్టుపక్కల ఆంధ్ర తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ తెలుగువారు కానీ మరి వెంకటేశ్వర స్వామిని మరి అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఆయన్ని మరి ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. కోట్లాది మంది, ప్రపంచంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి దేవుడు ఏదైనా ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి. ఆ రకమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ లడ్డు చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి. మన సహజంగా ఎవరైనా తిరుపతి వెళ్తే వారి మిత్రులకి, బంధుకోటికి, లేకపోతే వారికి సంబంధించినటువంటి పెద్దలకి అందరికీ కూడా లడ్డూలు తెస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ లడ్డు ఇచ్చే టైంలో కూడా ఎవరైనా సరే జోళ్ళు వేసుకున్నా, బూట్లు వేసుకున్నా తీసి ఆ జోడు కూడా ఇప్పి ప్రసాదం స్వీకరిస్తారు. అంత పవిత్రమైనటువంటి ఆ లడ్డూని ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, వారి కుమారుడు లోకేష్ గారు, తదితర చోటమోట నాయకులు కూడా అనేక రకాలుగా ఆ లడ్డూని వాడుకుని రాజకీయం చేయడం జరిగింది. దాని మీద అప్పుడున్నటువంటి చైర్మన్, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దీని మీద ఈ ఆరోపణలన్నీ కూడా గత ప్రభుత్వం మీద ఇచ్చారనే ఉద్దేశంతో ఆ సుప్రీంకోర్టు దాన్ని నిజానిజాలు పరీక్షించి పరిశీలించి వారికి ఒక వివరణ కోరడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు. అందరూ రికమెండేషన్తో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా రఘునాథపాలెం ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర సమ్మె నిర్వహించారు. భారతదేశ వ్యాప్తంగా కార్మికుల సమ్మె నిర్వహించడంతో కొన్ని ప్రభుత్వ కార్యాలు మూతబడ్డాయి. అదేవిధంగా రఘునాథపాలెం సిటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో భారత్ బంద్ జరుగుతుంది. హెడ్ క్వార్టర్లోని గ్రామ పంచాయతీ అందరూ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నాము. మా ఈ కేంద్ర గవర్నమెంట్ నా చట్టాలను తీసుకొచ్చిన 4 చట్టాలను రద్దు చేయాలి. అదేవిధంగా గ్రామాల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ పర్మిట్ చేయాలి. ముఖ్యంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేసి కేటగిరీ వైజ్గా నియమించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశం ఉంది. ఆ సమావేశంలో జీవోని రద్దు చేసి 60 అమలు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెలో గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 4 లేబర్ కోడ్లను తీసుకురావడానికి, ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మా కనీస వేతనం 26,000 అమలు చేయాలని, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయాలని, ఇంతకుముందు గతంలో 2018 ముందు మాకు మున్సిపల్ ఎన్నికల్లో అవ్యవస్థల బహిర్గతం, దివ్యాంగ ఓటర్ను ఎత్తుకొని బూతులోకి జిల్లా యంత్రాంగం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశాల్లో పోలింగ్ బూతులలో వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీలకు, తదితర ప్రత్యేక అవసరాలున్న ఓటర్లకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని
అధికారులు స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపించాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ పోలింగ్ బూత్లో వీల్చైర్ సౌకర్యం లేకపోవడంతో ఓ దివ్యాంగ ఓటర్ను కుటుంబీకుల సహాయంతో ఎత్తుకొని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన ఎన్నికల ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్లు, సక్రమమైన ర్యాంపులు, త్రాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని ఎన్నికల నిబంధనలు పేర్కొంటున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆందోళనకరంగా మారింది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ లోపాలను పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆసిఫాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఎన్నికల కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ సౌకర్యాలు కల్పించడంలో అధికారులు వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. పాకాలలో సిఐటియుసి, ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికుల సమ్మె. కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలన్న సిఐటియు జిల్లా నాయకుడు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు, ఏఐటియుసి జిల్లా కమిటీ సభ్యుడు ప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పని ఒత్తిడి తగ్గించాలని, నిత్యావసర వస్తువులకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని, పని సమయాన్ని 12 గంటలకు పెంచిందని, కార్మికుల పని గంటలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో, అంగన్వాడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా ఈరోజు పాకాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వాలు ఓట్లు అద్దెంచుకొని కార్మికులకు వెన్నుపోటు పొడుస్తూ అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లు కొత్తగా తెచ్చి పాత 44 లేబర్ కోడ్లను నిర్వీర్యం చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులను అన్యాయం చేస్తుంది. అదేవిధంగా కనీస వేతనం ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ, అదేవిధంగా అనేక రకాలైన కనీస స్కీమ్ వర్కర్లు కూడా కనీస వేతనం లేకుండా 11,000, 7,000, 3,000 ఈ విధంగా ఇచ్చి వారి జీవితాలపై అనేక రకాలైన ఇబ్బందులు కల్పిస్తుంది. పక్క రాష్ట్రాల్లో 26,000 ఇచ్చేటువంటి పద్ధతిని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని, అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్కి ఈరోజు సంక్షేమ బోర్డులో నిధులు దారి మళ్లించి కార్మికులకు పొట్టగొడుతుంది. కాబట్టి సంక్షేమ బోర్డుల నిధులని కార్మికులకి హక్కు కల్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలో 46,000 క్లైమ్లు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఆ క్లైమ్లు కూడా క్లియర్ చేయాలి. కార్మికులకు వెన్నుపోటు పొడిస్తే ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో చూస్తారు, రాబోయే రోజుల్లో మీకు పురోగతి ఉండదు. కాబట్టి వెంటనే కార్మికులను
కనికరించి వారి హక్కులను కాపాడి వారికి అనుకూలంగా జీవోలు తయారు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మధుసూదన్ రావు, సిఐటి జిల్లా నాయకుడు. ఈరోజు భారతదేశం మొత్తం మీద సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు లక్షలాది మంది సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. భారతదేశంలో కార్మిక వర్గం హక్కులు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 29 చట్టాలుగా ఉన్నటువంటి 4 కోట్లుగా గురించింది. దీనికి వ్యతిరేకిస్తూ ఈరోజు భారతదేశం మొత్తం ప్రజానీకం, కార్మిక వర్గం, రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఈరోజు అన్ని సంఘాల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోంపల్లిలో 4 లేబర్ కోడ్ల చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్ అనుబంధ సంఘాల నిరసన ర్యాలీ. కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్లో 29 కార్మిక చట్టాలను కుదించి కేవలం 4 లేబర్ కోడ్ల చట్టాలను ప్రవేశపెట్టింది. ఈ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్తో పలు పార్టీల పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్మికుల పక్షాన ర్యాలీ నిర్వహించారు. దేశంలో నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, కార్మికుల పట్ల పక్షపాతం చూపిస్తున్నారని, భద్రతలో పెను మార్పులు సంభవిస్తాయని, పేద మధ్య తరహా కార్మిక వర్గానికి హాని కలిగేలా ఉందని ఈ సందర్భంగా TR9 టీవీ న్యూస్ ఛానల్ ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా CITU మున్సిపల్ అధ్యక్షులు ఆర్ సత్యం, కోంపల్లి మున్సిపల్ అధ్యక్షులు ఈ కిషోర్, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కోంపల్లి మున్సిపాలిటీలో మనము వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా మనం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మొత్తము బంద్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనము కోంపల్లి పట్టణం మున్సిపాలిటీలో కూడా మనం కూడా కార్మికులకు మద్దతుగా INTUC నుంచి, లేబర్ సెల్, TPCC లేబర్ సెల్ తరఫు నుంచి, CITU నుంచి కూడా మనము పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ కార్మికులకు అండగా మనం నిలబడుతున్నాము. కార్మికులు లేనిదే మనము మన గడక సాగాలని చెప్పేసి కూడా ఈ విధంగా ఈ సభ ఉద్దేశంగా కూడా నేను తెలియజేస్తున్నాను. మరియు ఈ 4 చట్టాలను మనము ఖచ్చితంగా మనము రద్దు అయ్యే వరకు కూడా మనం అందరము పోరాటం చేయాలి. దీంట్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం 2006 మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు. దీన్ని కూడా ప్రతి గ్రామంలో 100 రోజులు పని కల్పించాలని చెప్పి శ్రామికులకు అండగా నిలవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో తీసుకొస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాని పేరు మార్చి DDG రామ్జీ అని చెప్పి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసి వాళ్లకు పని కల్పించకుండా వాళ్లకు అవకాశాలు లేకుండా చేయడానికి ఒక కుతంత్రం చేస్తున్నది. కనుక దీన్ని మనము ఎట్టి విధంగా మనము దాన్ని అడ్డుకోవాలి. మరియు విత్తన చట్టం తీసుకొచ్చి రైతులను కూడా కొట్టడానికి చూసి కార్పొరేట్ కంపెనీలకు మద్దతు తెలుపుతున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విధంగా మనం నిరసన తెలియజేస్తున్నాము. మరియు ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా ప్రైవేట్ భాగస్వామ్యం చేసి వాటి గవర్నమెంట్ ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా నీరు గార్చుతున్నది. దానికి కూడా మేము నిరసన తెలియజేస్తున్నాము. ఎన్నో 29 యూనియన్లను ఒక 40 సంవత్సరాలు 40 కోట్ల మందికి సహాయం చేస్తున్న దాన్ని తీసుకొచ్చి 29 చట్టాలను మొత్తం తీసేసి 4 చట్టాల కింద తీసుకొచ్చి మొత్తం కార్మికులని ఇలాంటి సమ్మలు చేస్తున్నారు. దామల చెరువు విద్యుత్ సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామల చెరువు విద్యుత్ సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చొరవతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక కూటమి నాయకుల సమక్షంలో ప్రారంభోత్సవం చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోంపల్లిలో పలు ఆటో మోటార్ కార్మికుల సంఘాల దేశవ్యాప్త నిరసన ర్యాలీ.
కోంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్ చట్టాల అమలుకు వ్యతిరేకంగా పలు సంఘాల ఆటోమోటార్ కార్మికులు రోడ్లపై ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు సంఘాలు నిరసన తెలుపుతూ చట్టంలోని 4 లేబర్ కోడ్ల రద్దుకై, ఉద్యోగ ఉపాధి భద్రతకై, 8 గంటల పని దినం అమలుకై, విద్యుత్ సవరణ బిల్లు రద్దుకై, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకై, కనీస వేతనాల పెంపుకై, వాహన సారథి పోర్టల్ రద్దుకై, సంక్షేమ బోర్డు అమలుకై, మోటార్ వాహనాల చట్టం సవరణ రద్దుకై దేశవ్యాప్తంగా కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ ర్యాలీలో INTUC, AITUC, HMS, CITU, TUCI తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, నిరుద్యోగులని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అటు ప్రభుత్వ రంగం కానీ, ఇటు ప్రైవేట్ రంగం కానీ, సంఘటిత రంగం కానీ, అసంఘటిత రంగం కానీ అన్ని రంగాలు, సమస్త రంగాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బంద్లో పాల్గొంటా ఉన్నాయి. నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను 29 కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చాడు. 8 గంటల పని దినాన్ని తీసేసి 12 గంటల పని దినాన్ని తీసుకొచ్చాడు. రోజుకు 178 రూపాయల కనీస వేతనం ఉండాలంటున్నాడు. 178 అంటే సుమారుగా 5,000 చిల్లర అవుతున్నది. 5,000 రూపాయలతోటి ఇలా కార్మిక వర్గం బతకలేదు. కనీస వేతనం ఇలా 26,000 రూపాయలు ఉండాలి. కానీ మోడీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నది. ఇలా అమెరికా, భారతదేశం మధ్యలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులకు దెబ్బతీసే విధంగా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకుని ఇవాళ మన ఉత్పత్తులకు 0%, మనం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే 18% లాగా ఇవాళ ఒప్పందాలు చేసుకుని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. కనుక ఇవాళ మేము మోటార్ రంగానికి ఏం చెప్తున్నాం, 2019 రవాణా చట్టాన్ని సవరించి మొత్తం మోటార్ కార్మికుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చాడు. అలాగే ఇలా ఒక యాప్ తీసుకొచ్చాడు, సారథి పోర్టల్ తీసుకొచ్చేసి ఎటువంటి అభివృద్ధి నోచుకొని గుర్రపాలెం గ్రామ ఎస్సీ శ్మశాన వాటిక. బేగంపేట్ మండలం గుర్రపాలెం గ్రామంలో ఎస్సీ షెడ్యూల్కి సంబంధించి సుమారుగా 1000 మంది జనాభా కలిగి ఉన్నప్పటికీ అక్కడ ప్రజలు ఎవరైనా మరణిస్తే వారి భౌతిక గాయాన్ని అంత్యక్రియలు చేయడానికి ఆ శ్మశాన వాటికలో సరైన సదుపాయాలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మండల గ్రాంట్ నుండి MMP నిధులు కేటాయించి ఓటర్ షెడ్ చేసి ఉన్నారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఎలక్షన్ కోడ్ అమలు కారణంగా ఆ పనులు మధ్యలో నిలిపివేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ శ్మశాన వాటికలో ఎటువంటి పనులు చేయకపోవడం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ ప్రజల ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎటువంటి ఉపయోగకరమైన పనులు అభివృద్ధి చేయకపోతే వాటిని పరిశీలించి తగు చర్యలు చేపట్టి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత అధికారులకు రాజ్యాంగం ఇచ్చిందని, అటువంటి నాయకులు, అధికారులే ప్రజలను మోసం చేస్తుంటే ఇంకెవరిని అడగాలని ఆయన అన్నారు. తక్షణమే గుర్రపాలెం శ్మశాన వాటికలో నిలిచిపోయిన పనులు పూర్తి చేసి ఆ గ్రామ ప్రజలకు మంచి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.